గుంటూరులో రాజకీయ విమర్శలు మరోసారి వేడెక్కాయి. వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర రాష్ట్రంలో వైసీపీకి భవిష్యత్తులో అధికార అవకాశం లేదని వ్యాఖ్యానించారు. అధికారం కోసం రాష్ట్రంలో విభేదాలు సృష్టించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించిన ఆయన సంఘం డైరీని బలహీనపరచాలనే కుట్రలు గతంలోనే జరిగాయని అన్నారు. అలాగే వివేకానందరెడ్డి హత్య కేసు, వైసీపీ పాలన, జగన్మోహన్ రెడ్డి రాజకీయ వైఖరిపై కూడా విమర్శలు చేశారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మాట్లాడిన మాటలు అన్ని కూడా కళ్ళకు కట్టిన వాస్తవాలు. జగన్ ఇప్పుడు కాదు కదా, నేను చెప్తున్నా, తలకిందులు తపస్సు చేసినా ఈ రాష్ట్రంలో వైకాపా పార్టీ రేపు భవిష్యత్తులో అధికారంలోకి రాదు. కేవలం అధికారం కోసమే ఆయన ఇవాళ రెచ్చగొడుతున్నాడు. అధికారం కోసమే ఇవాళ ఈ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తేనో, ఈ రాష్ట్రంలో విభేదాలు సృష్టిస్తేనో దానివల్ల రాజకీయ లబ్ధి జరిగి లాభం పొందుతాం భవిష్యత్తులో అనే దృక్పథంతోనే ఇవాళ ఈ జగన్ నాటకం అంతా కూడా రాష్ట్రంలో నడిపిస్తున్నారు. అదే చెప్తుంది, ఇంతమంది నాయకులు నా మీద దాడి చేస్తున్నారంటే నేను ఎంత బలంగా ఉన్నానో అర్థం అవుతా ఉంది. సంఘం డైరీ వ్యవస్థని బలహీనపరచాలనే కుట్రలు గతంలో కూడా జరిగినాయి, ఇవాళ జరుగుతున్నాయి. కానీ నేను చెప్పేది ఒకటే, ఒక్కళ్ళు కూడా దాన్ని ఒక ఇంచు కూడా తాకలేదు. ఎందుకంటే లక్షలాది మంది రైతుల యొక్క ఆశీర్వాదాలు ఆ వ్యవస్థకు ఉన్నాయి. కాబట్టి ఎవ్వరు కూడా దాన్ని తాకలేరని కూడా నేను తెలియజేస్తాను. అసలు నిన్న మొన్న మా నాయకులు వాళ్ళ చరిత్ర ఏంటనేది చెప్పడం జరిగింది. రక్తంతో కూడిన రక్త చరిత్ర వాళ్ళదనే దానిలో స్పష్టంగా సందేహమే లేదు. కానీ ఆయనకి లాభం జరిగింది ఎక్కడంటే, రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణాన్ని, ఆయన మీద ఉన్న అభిమానాన్ని ప్రజలు నమ్మి అధికారాన్ని ఇచ్చారు గత 5 సంవత్సరాలు. రాజశేఖర రెడ్డిని నమ్మిన నాయకుడు ఎవరు కూడా, రాజశేఖర రెడ్డికి చాలా మంది ఆత్మీయులు, సూర్యుడు లాంటి ఆత్మలు ఉన్నారు, ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డితో లేరు. అంటే దాని అర్థం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు వేరు, జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం వేరు. రాజశేఖర రెడ్డి గారు ఆయన నమ్ముకున్న వాళ్ళ కోసం నిలబడతారు, జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళ కోసం నిలబడ్డు డబ్బు కోసమే ఉంటాడనేది స్పష్టం, తన స్వార్థం కోసమే ఉంటాడు. ఏ రాజశేఖర రెడ్డి గారి పేరుతో అయితే తండ్రిగా అధికారంలోకి వచ్చారో, మరి ఏ చెల్లినైతే జగనన్న వదిలిన బాణం అన్నారో, ఏ తల్లి అయితే తన జైల్లో ఉన్నప్పుడు ప్రాతినిధ్యం వహించి తన పార్టీ కోసం పనిచేసిందో, వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మనకు తెలుసు. కాబట్టి వాడుకొని వదిలేయటం అనేది జగన్మోహన్ రెడ్డి నైజం. అది కుటుంబం అయినా, బంధువులైనా, ఎవరైనా సరే, ప్రజలైనా అంతే. అలాగే వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు దానికి కారణం చంద్రబాబు గారు అని చెప్పి ఆరోపణలు చేసి, మరి 5 సంవత్సరాలు సిబిఐ దాన్ని సంబంధం లేదు, దాని ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి చుట్టూతో ఉన్న వాళ్ళని నిర్ధారించిన నేపథ్యం, వాళ్ళ బంధువులను కూడా అరెస్ట్ చేసిన నేపథ్యం, ఎంపీని అరెస్ట్ చేయడానికి వస్తే పోలీసులను పెట్టి అడ్డుకున్నది మనం చూడటం జరిగింది. ఇవాళ కూడా తన పెదనాన్న కూతురు తన తండ్రి హత్యకి న్యాయం జరగలేదని చెప్పి కోర్టులు వచ్చి మెట్లెక్కి తిరుగుతా ఉందంటే, మరి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడేమో సిబిఐ ఎంక్వైరీ అడిగాడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమో సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని చెప్పాడు. అంటే తన హత్య, వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య తనకు తెలిసే జరిగిందనేది సత్యం అని చెప్పి కూడా ప్రజలందరికీ తెలుసు. తనకి అధికారం కోసం ఏదైనా జగన్మోహన్ రెడ్డి చేయగలడు అనే దానికి ఈ సంఘటనలన్నీ నిదర్శనం. రక్తంతో కూడుకున్న చరిత్ర, వందలాది మంది మా కార్యకర్తల రక్తం కూడా తడిసిన చేతుల్ని ఇవాళకి మేము మర్చిపోమని చెప్పి కూడా ప్రజలు కూడా మర్చిపోరని చెప్పి